సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొన్ని రోజుల నుంచి కూడా వార్ నడుస్తుంది మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్‌లో ఉన్న అణుబాంబులు ఎక్కడైతే ఉంటాయో వాటిపైన ఆ స్థావరాలపైన దాడులు చేసిందని, మొత్తం రేడియేషన్ ఇరాన్‌లో లీక్ అయిపోయిందని చెప్పేసి వార్తలొస్తున్నాయి సార్. అయితే దీని పట్ల అఫీషియల్‌గా వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేయకపోయినా కూడా ఏదైతే విస్తృత స్థాయిలో సర్క్యులేట్ అవుతుంది. ఇరాన్‌లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఇజ్రాయెల్ ఎన్ని అణు స్థావరాల మీద దాడి చేసింది? మరి ఇరాన్‌లో ఏ విధంగా ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది? ఎర్లీ మార్నింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్‌లో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని. ఆ దాడిలో రేడియేషన్ అక్కడ ఉన్న న్యూక్లియర్ యురేనియం నిల్వలు అవన్నీ ఉన్నాయి కదా! వాటి మీద దాడి చేయడం వల్ల అక్కడి నుంచి రేడియేషన్ వ్యాపించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు వందలాది మంది లేదా వేలాది మంది చనిపోయారని, దీన్ని ఇరాన్ దాచిపెడుతుందని చెప్తున్నారు. అసలు ఇందులో నిజం ఉండే అవకాశం ఉందా? అసలు ఇప్పటివరకు ఇరాన్ ఎన్ని సైట్ల మీద దాడి చేసింది? ఇంకా ఎన్ని సైట్ల మీద చేయాలి? అమెరికా అవసరం ఇజ్రాయెల్‌కి ఏముంది? అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో అయినా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వీటినన్నిటిని పర్యవేక్షించే ఒక ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ దీని గురించి రేడియేషన్ గురించి ఏం చెప్తుంది? సో, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఈ నెల 13వ తేదీన ఇరాన్ మీద దాడులను మొదలుపెట్టింది. ఆ దాడిని ఇరాన్ ఊహించలేదు. ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ఇరాన్ అమెరికాతో చర్చల్లో ఉంది. ఆల్రెడీ 5 దఫాలు చర్చలైనాయి. మళ్ళీ 15న చర్చ ఉంది. సో, 15న డిస్కషన్ ఉంది కాబట్టి 13థ్ అటాక్ చేస్తారని వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే చర్చలు ఫెయిల్ కాలేదు, కంటిన్యూ అవుతున్నాయి. అమెరికా చర్చిస్తానే ఉంది తమతో. ఈ లోపల ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందని ఊహించలేదు. అందువల్ల మొదటి 12 గంటలు ఇజ్రాయెల్ ఇరాన్‌కి ఒక చరిత్రలో ఎప్పుడూ ఎరుగనంత నష్టం చేకూర్చగలిగింది. అంటే ముఖ్యంగా వాళ్ళ ఆహ్, మిలిటరీ కమాండర్స్‌ని, టాప్ కమాండర్స్ టోటల్‌గా ఒక 20 మంది వరకు, అంటే కన్వెన్షనల్ మిలిటరీ అండ్ ఐఆర్‌జీసీ ఉంటది. ఐఆర్‌జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఈ 2 రకాల మిలిటరీకి సంబంధించిన టాప్ 20 కమాండర్స్‌ని చంపేసింది. తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక 10 మందికి పైన చంపేసింది. అన్నిటికంటే కూడా న్యూక్లియర్ సైంటిస్టులు మెహదీ బెహ్రాన్‌బీ గాని, ఫరేయాన్ అబ్బాసీ గాని ఇలాంటి టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను కూడా ఇజ్రాయెల్ చంపేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మెల్లగా మేలుకొనింది. తమ తప్పులను తెలుసుకునింది. మొసాద్ తమ దేశంలో ఎవరెవరు మొసాద్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునింది. మన ఇండియన్స్ కూడా కొంతమంది మొసాద్ ఏజెంట్లుగా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో, మరోవైపు ఇజ్రాయెల్ మీద కౌంటర్ అటాక్స్ కూడా ఇరాన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఏందంటే ఇప్పుడు కొన్ని అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తానని చెప్పిందంటే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది ఇరాన్ నుంచి. ఎందుకంటే ఇరాన్‌లో యురేనియం నిల్వలు ప్రమాదకరంగా వాటిని ప్యూరిటీ పెరుగుతూ ఉంది. మామూలుగా 60% ప్యూరిటీ ఉంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడతారనమాట. 60 అంతవరకు అలో చేస్తుంది. అదేమి ఇల్లీగల్ కాదు. 60 వరకు ఉండొచ్చు. కానీ 90 వరకు వెళ్తుంది. నిల్వల్ని పెంచుకుంటుంది. కాబట్టి 2 వారాల్లో అది న్యూక్లియర్ బాంబ్ తయారు చేయగలిగిన కేపబిలిటీస్‌ని అది పెంచుకుంటుంది. దీన్ని మేము ధ్వంసం చేయకపోతే ఇరాన్ నుంచి మాకు ప్రమాదం ఉంది. అందుకని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్‌ని మేము ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిఫెన్స్‌గా మేము అటాక్ చేశామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది. దీన్నెవడు సపోర్ట్ చేయలేదు, అది వేరే విషయం. ప్రపంచంలో ఒక అమెరికా తప్ప మిగతా అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. బట్ ఇజ్రాయెల్ అలా చెప్పుకొని దాడి చేసింది. సో, అందుకని దాని గోల్ ఏంటి? మొదటి గోలు ఇరాన్‌లో ఉండే న్యూక్లియర్ ఫెసిలిటీ మీద, యురేనియం నిల్వల మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం. అట్లాగే దాన్ని ఉపయోగించుకునే బ్రెయిన్స్‌ని, సైంటిస్ట్‌లని చంపడం. సో, మొదటి ఒక గోల్ అయితే నెరవేరింది. మాక్సిమం సైంటిస్ట్‌ని చంపేస్తారు. అయితే ఇంకా ఇరాన్‌లో వీటిని వాడగలిగిన సైంటిస్టులు అయితే ఇంకా ఉన్నారని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. రెండవది ఇప్పుడు ఈ ఆటమిక్ ఎనర్జీ ఏరియాలో ఉన్న వాటి న్యూక్లియర్ సైట్ల మీద దాడులని చేసింది. మొదటగా నంతాజ్ అనే ఒక సైట్ మీద దాడి చేసింది, న్యూక్లియర్ సైట్ మీద. నంతాజ్ వచ్చి పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అంటారు దాన్ని. ఈ ప్లాంట్ లో
ఉన్న అది గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నవన్నిటిని ధ్వంసం చేసేసింది. అంటే మరి లోపల కంటే కూడా పైనున్న గ్రౌండ్ లెవెల్‌లో అన్నీ కూడా ధ్వంసం చేసింది. దానివల్ల రేడియేషన్ అయితే లీక్ అయిందని చెప్తున్నారు. దాన్ని మేనేజ్ చేసాం ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఇరాన్ మేము మేనేజ్ చేసామని చెప్తున్నారు. సో దాని శాటిలైట్ ఇమేజెస్ ఇరాన్ అధికారులతో మాట్లాడి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు మేనేజ్ చేశారు అని ప్రకటించింది. ఇది నిజంగా తెలీదు. అంటే గ్రౌండ్ లెవెల్‌లో పోయి ఇన్స్‌పెక్ట్ చేస్తే గాని తెలీదు. ఈ రేడియేషన్ వ్యాపించింది. చుట్టుపక్కల చాలా మంది చనిపోయినారని చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్‌లో డెమోక్రసీ లేదు. అక్కడ ఇస్లామిస్ట్ రాజ్యం ఉంది. నియంతృత్వం ఉంది ఒక రకంగా. అందువల్ల అక్కడ న్యూస్ బయటికి రావాలంటే వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ న్యూస్ బయటికి రాదు. సో అందుకని అది లీక్ అయిందని చెప్తున్నారు. రెండవది ఇస్ఫహాన్ అనే ఇంకొక న్యూక్లియర్ సైట్ ఉంది. ఇదొచ్చి ప్రధానంగా ల్యాబొరేటరీ ఉంటది ఇక్కడ. రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటది. తర్వాత యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ అంటారు. యూసీఎఫ్ యురేనియంని కన్వర్ట్ చేస్తారన్నమాట. యురేనియం మెటల్ ప్రొడక్షన్‌లోకి దాన్ని కన్వర్ట్ చేస్తారు. సో ఆ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కూడా దాడి చేసింది. ఇక్కడ కూడా దాడి చేసి ఆహ్, ఆహ్, ఇక్కడ ఏందంటే దాడి చేయడం వల్ల యురేనియం పార్టికల్స్ బయటకొచ్చేసాయని చెప్తున్నారు. మనకి గతంలో చెర్నోబిల్, ఆ తర్వాత ఫుకుషిమా, జపాన్‌లో ఫుకుషిమా, సోవియట్ యూనియన్‌లో చెర్నోబిల్. ఇప్పుడది ఉక్రెయిన్‌లో ఉంటది. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో చెర్నోబిల్ లీక్‌కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అట్లాగే ఫుకుషిమాలో కూడా ఇలాంటి యురేనియం ఇవే జరిగింది. ఫుకుషిమాలో, చెర్నోబిల్‌లో ఉన్నట్టే ఈ ఇస్ఫహాన్‌లో కూడా హైడ్రోఫ్లూరిక్ యాసిడ్ లీక్ అయిందని చెప్తున్నారు. ఈ హైడ్రోఫ్లూరిక్ యాసిడ్ లీక్ అయితే మొత్తం సివియర్ బర్న్స్ వచ్చేస్తాయి అనమాట బాడీ అంతా కూడా. తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ చెడిపోతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలు పాడే అవకాశం ఉంది. మనిషి డెత్ కూడా సంభవించే అవకాశం ఉంది. ఇక్కడ బేసిక్‌గా ఏందంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక మూడవది అరక్ అనే ఒక దీని మీద చేశారు. ఈ ఫెసిలిటీ మీద. ఇది అరక్ వచ్చి హెవీ వాటర్ ఫెసిలిటీ అన్నమాట. న్యూక్లియర్ ప్లాంట్. అయితే ఇక్కడ ఏమి లీక్ అయ్యింది గానీ ఏమీ లేదని చెప్తున్నారు. ఇప్పుడు పోర్ట్ అని ఒకటి ఉంది. ఈ పోర్టు మీద చేయలేక ఇజ్రాయెల్ అమెరికాని అడుగుతుంది. ఎందుకంటే పోర్ట్ అనేది కొండల ప్రాంతంలో ఉండి లోపల ఒక 300 అడుగులకి టన్నెల్ లాగా లోపలికి, సొరంగం లాగా లోపలికి తవ్వి అక్కడ వీటన్నిటిని నిల్వ చేశారు. ఇది అతి పెద్దదన్నమాట. దీన్ని దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి బంకర్ బస్టర్ బాంబ్ కావాలి. సో ఈ బంకర్ బస్టర్ బాంబ్ అనేది లేకుండా వాళ్ళు చేయలేరు. అందుకనే ఇక్కడ వాళ్ళు ఇరాన్‌ది అడుగుతున్నారనమాట. ఇరాన్ హెల్ప్ అడుగుతున్నారు బంకర్ బస్టర్ బాంబ్ కోసం. ఇప్పటివరకు అమెరికా దానికోసం రెడీ కాలేదని చెప్తుంది. 2 వారాల టైము అడిగింది. ఆల్రెడీ అయితే దాన్ని డియో గార్సియాలో డంప్ చేశారు. ఆ బంకర్ బస్టర్ బాంబ్‌ని దాన్ని తీసుకెళ్లే B-2 బాంబర్ విమానాన్ని కూడా అక్కడ రెడీ చేశారన్నమాట. ఈ బంకర్ బస్టర్ బాంబు గురించి నేను ఆల్రెడీ చెప్పాను. GBU-57 అంటారు దీన్ని. గైడెడ్ బాంబ్ యూనిట్ అంటారు. MOP అని కూడా అంటారన్నమాట. అంటే ఆర్డినెన్స్ మాక్సిమం ఆర్డినెన్స్ పెనెట్రేషన్ అన్నమాట. అది మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేషన్ అని MOP అని కూడా పిలుస్తారు. ఇది 200 అడుగుల లోతుకి కూడా వెళ్ళగలుగుతుందన్నమాట. అది ఒక్క అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఈ రోజు కూడా ట్రంప్ ఏమన్నాడు, ఈ పోర్టును కొట్టే అంత శక్తి ఇజ్రాయెల్‌కి లేదు. మేము ఎంటర్ అవ్వాల్సి